సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు నెల్లూరు జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్ ద్వారా కలవడం జరిగింది. అందులో భాగంగా ఆయన కలిసిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ ఖచ్చితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి బాబు సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి చెప్పుకుంటూ వస్తూ దానితో పాటుగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలపడుతూ ఉంది, రానున్న రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక ఈ బాబు గారికి లోకేష్ గారికి వీళ్ళందరూ కూడా తగిన విధంగా సమాధానం చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే అంశం మీద మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు జైల్లో ములాఖత్ ద్వారా ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలిశారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఆయన బయటకు వచ్చి యథావిధిగా అక్రమ కేసులు ఎంతో కాలం ఉండవు, మేమందరం కూడా బలం చేకూర్చుకుంటూ వస్తున్నాము, ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుంది, అసలు బాబు గారి సర్కారులో పోలీసు కావచ్చు వీళ్ళందరూ అధికారులు కూడా కేవలం వ్యక్తిగత కక్షలతో ముందుకు వస్తూ ఉన్నారు, ఈ అరెస్టులు ఇవన్నీ ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ యొక్క అభిప్రాయం ఏంటి? జగన్ గారి పాత్ర సజ్జల గారు పోషిస్తున్నట్టున్నాడు. ఆయన కదా రావాల్సింది కారాగారానికి, వచ్చి ఆయన కదా మాట్లాడాల్సింది, ఈయన మాట్లాడుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతున్నాయి అంటే జూన్ 4, 2024 నాడు కడప జిల్లాలో ఫలితాలు చూసిన తర్వాత ఆయనకి ఒక రకంగా అంటే ఈ ఫలితాలు ఏంటని చెప్పని ఇంకా దాని నుంచి కోలుకోలేదేమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. నిన్నగాక మొన్న జరిగినటువంటి 27, 28, 29 3 రోజులు మహానాడు కడపలో జరిగిన తీరు విజయవంతమైన దాన్ని చూసిన తర్వాత గుండె నొప్పి మొదలైందైతే భావించవచ్చు. కాబట్టి ఈయన వచ్చాడని చెప్పి మనం భావించాలి. ఈరోజు ఆయన వచ్చింది, మాట్లాడాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి అమాయకుడు, మంచివాడు కావాలని చెప్పని కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి అభియోగాలు మోపి కారాగారంలో పెడుతున్నారు అని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయస్థానం, న్యాయమూర్తి ఏ విధంగా సంబోధించాడు దీని గురించి? ఈయన వెలుసుబాటు కావాలని చెప్పని సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ స్థాయిలోకి వెళ్తే ఆ న్యాయస్థానం ఏ విధంగా సంబోధించింది? మరి ఎక్కడా కూడా ఎందుకు అంత వెలుసుబాటు రాలేదు? నిజంగా అమాయకుడు, ఆయనకేమీ తెలియదు, నిజాయితీపరుడు అనంటే న్యాయస్థానాలు ఎంతమందికి ఇప్పటి వరకు వెలుసుబాటు ఇచ్చినాయి? మరి ఇతనికి ఎందుకు వెలుసుబాటు ఇవ్వలేదు? దీని గురించి ఒకసారి ఆలోచించుకోవాలి కదా. జరుగుతున్న విషయాలన్నీ కూడా ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి, ఒక్కోళ్ళని అదుపులో పెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ అతని మాటలు బట్టి మనకు అర్థమైపోతూ ఉంది. 2-3 నెలల్లో అందరినీ అదుపులో తీసుకుంటారనే విధంగా చెబుతున్నాడు. లోనకి వెళ్ళిన తర్వాత బలంగా బయటకు వస్తాడంట, ఇంకా బలం పెంచుకుంటారంట. అసలు లోనకి వెళ్ళే తలుపుకే ఈరోజు ఒక్కోళ్ళు జారుకుంటా ఉన్నారు. మీరు లోనకి వెళ్ళి బయటకు వచ్చే తల్లికి మీరు తప్ప ఇంకెవరు మిగిలేటట్టు లేరు. అది మర్చిపోతున్నారు మీరు. ప్రజలు ఉండలేదు, నాయకులు ఉండలేదు, కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే అరాచకం సృష్టించాలని ఆలోచిస్తున్నారో, ఎవరైతే అతని మాటలు ఇంకా నమ్ముతూ మళ్ళీ అధికారంలోకి వస్తానని భ్రమలో ఉన్నారో, ఎవరైతే వేరే పార్టీ వాళ్ళు దగ్గర రానియకుండా దూరంగా పెడుతున్నారో, అలాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంకా ఆ పార్టీలో ఉండటానికి ఎవరు ఇష్టపడలేదని చాలా స్పష్టం. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు అవన్నీ. దాన్ని మర్చిపోయి దాని గురించి మాట్లాడుకుంటూ మేము కనుక అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలనుకుంటే బాబు గారి పరిస్థితి ఎలా ఉండేది, మిగిలిన పరిస్థితి ఎలా ఉండేది, ఈరోజు మీరు ప్రారంభిస్తున్నారు, ఇది ఎక్కడ దాకా పోతాయి అంటే ఎక్కడ దాకా పోయినాయి? మీరు చేసిన దాంట్లో ఎక్కడ దాకా పోయినాయి? ఎవరైనా సరే అలాంటి చేస్తే తప్పే. ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే అలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలే శిక్షిస్తారు రేపు. మీరు తప్పు చేశారు కాబట్టి, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి, తప్పుడు అభియోగాలు మోపారు కాబట్టి, తప్పులు చేశారు కాబట్టి, దోపిడీలు చేశారు కాబట్టి, గనులు, ఇసుక, మద్యంలో అలాగే భూములు, స్వతంత్రంగా జీవించే వాళ్ళని భయపెట్టడం, వ్యాపారస్తులను భయపెట్టి రాష్ట్రం వదిలి పారిపోయేటట్టు చేయటం, ఇవన్నీ చేసింది మీరే కాబట్టి ప్రజలకు ఈ సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనపడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి ప్రజలు కూడా అందరిని ఎవరిని వదిలిపెట్టలేదు కాబట్టి మీరు ఆ బాధల్లో వాళ్ళు కూడా భాగస్వాములు కాబట్టి తిరగబడి మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు వాళ్ళు. దాన్ని ఇప్పటికీ ఎందుకు మన మీద ప్రజలు ఇంతగా 151 స్థానాలు ఉన్న మనకి 11 స్థానాలకే పరిమితం చేశారని చెప్పనే ఆలోచన ఇప్పుడు కూడా లేకుండా, ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆలోచన లేకుండా ఇంకా ప్రజల్ని, ప్రభుత్వాన్ని నిందిస్తూ మీరు ఏ తప్పు చేయలేదు, ఏ అవినీతి చేయలేదు, కావాలని ఈరోజు 10 సంవత్సరాల క్రితం అంతకుముందు అభియోగాలన్నీ బయటికి తీసుకొచ్చేసి ఒకదాని వెంట ఒకటి పెడుతున్నారంటే మీరు చూపించిందేగా. చంద్రబాబు నాయుడు గారిని మీరు అదుపులో తీసుకున్నప్పుడు ఎన్ని అభియోగాలు మోపారు,
ఆయన అదుపులో తీసుకున్నప్పుడు ఏదైనా కనీసం ఆధారాలు చూపించారా? ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అదుపులో తీసుకున్న వాళ్ళకు సంబంధించి అభియోగాలు ముందుగా వాళ్ళ ముందు పెట్టి ఇదిగో అని చెప్పని చెప్పకుండా ఎవరినైనా అదుపులో తీసుకున్నారా? ఇక్కడే వ్యత్యాసం స్పష్టంగా కనపడతా ఉంది కదా. ఇంకా మేము వస్తాము 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఒకవేళ మేము లోనకి వెళ్తే బలం పెరిగిద్ది, మాకు సానుభూతి పెరిగిద్ది అంటే నిస్సందేహంగా సానుభూతి. రాజశేఖర రెడ్డి చనిపోయాడు, ఈ అబ్బాయిని అన్యాయం చేశారు, ఆయనకి ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పని మీరు ప్రజల్లో కల్పించినటువంటి అభూత కల్పనని ప్రజలు నమ్మారు. కావాలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, న్యాయస్థానానికి వెళ్ళారు, తప్పుడు అభియోగాలు మోపారు అంటే ప్రజలు నమ్మారు. కాబట్టి 2014లో 67 స్థానాలు ఇచ్చారు. ఆ తర్వాత మీరు చెప్పింది పదే చెప్పింది నమ్మారు కాబట్టి మిమ్మల్ని అధికారంలో ఇచ్చారు, 151 స్థానాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ప్రజలకు అర్థమైంది ఇవాళ చెప్పినవన్నీ అబద్ధాలు కాదు, నిజాలే. ఇవన్నీ చూస్తాం తర్వాత ఇప్పుడే ఇట్లా ఉన్నాడంటే అంతకుముందు ఇంకెంత చేశాడో, ఏ విధంగా జనాన్ని ఇబ్బంది పెట్టాడో, ఏ విధంగా దోచుకున్నాడో ప్రజాధనాన్ని, ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించాడో ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. మనకు తెలియని ఇవన్నీ వాడు చెప్పినవి నిజాలు కదా అని చెప్పి ఇప్పుడు అనుకుంటా ఉన్నారు. ఈ విధంగా మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా ఒక్కొక్కడు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు కదా. రేపు పొద్దున ఇదే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏదో చేస్తానని చెప్పని అతను కోరుకుంటున్నాడు కదా. జరుగుతున్న వాస్తవాలన్నీ ఈరోజు ఒక్కొక్కటి న్యాయస్థానాల ముందు పెట్టి ఆధారాలతో సహా మీ మీద అభియోగాలు మోపుతూ ఉంటే మీరు బయటకు వచ్చినప్పుడు కదా, మీరు శిక్షణ పడినప్పుడు కదా, తిరిగి మీరు పార్టీ తరపున బజారుకు వచ్చి మాట్లాడినప్పుడు కదా మీ మాటలకి ఆ రోజు ప్రజలు భయపడాల్సిన అవసరం. ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే మీరందరూ కారాగార వాసం ఇయ్యాలగా రేపుగా తెల్లుండి కళ్ళ ముందు కనపడుతున్నాయి. నీ భూములు ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారు, వ్యాపారస్తులను ఎలా తరిమేశారు, వ్యాపారాలను ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారు, ఇసుక కుంభకోణం ఏంటి, మద్యం కుంభకోణం ఏంటి, గనుల కుంభకోణం ఏంటి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చేసి ఏ విధంగా దోచుకోవాలనుకున్నారు, మరి పంచాయతీల యొక్క నిధులను ఏ విధంగా మీరు తీసుకున్నారు, ఉద్యోగస్తులకి ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, మిగిలినవి కావచ్చు, వాళ్ళ ఆ విధంగా ఎట్లా మీరు తీసేసుకున్నారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మీరు ప్రజల మధ్యకి మీరు వెళ్ళలేకపోతున్నారు. 143 హామీల గురించి నువ్వు మాట్లాడావు, ప్రభుత్వం నెరవేరుస్తుందా అని చెప్పని. వాళ్ళు నెరవేర్చకపోతే రేపు పొద్దున వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెబుతారు కదా. ఏమి నెరవేర్చలేదో, ఏమి హామీలు ఇచ్చారో దాని గురించి నువ్వు ప్రజలను చైతన్యపరచు, ఉద్యమాలు చేయి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఈరోజు సంబంధించి వాళ్ళు రేపు పొద్దున తల్లికి వందనం కార్యక్రమంలో అందరికీ 15,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు జూన్ 12వ తారీఖు లోపు. ఆ తర్వాత 3 సిలిండర్లకి ఒకేసారి డబ్బులు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత రైతులకి కేంద్రంతో పాటు 3 దఫాలుగా వాళ్ళు ఇస్తామనుకున్న డబ్బులు వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు. వీటితో పాటు రేపు పొద్దున ఒక్కొక్క కార్యక్రమాలు ఏదైతే ఉచిత బస్సు అన్నారో దానికి కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతున్నారు మహిళలకి. నిన్న వాళ్ళు చాలా స్పష్టంగా మహానాడులో 6 అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. యువశక్తిని, రైతుల గురించి, మహిళల గురించి, ఆర్థిక స్వావలంబనం గురించి, P4కు సంబంధించి వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా అన్నీ తీసుకొని వచ్చారు. పరిశ్రమల కల్పన, ఉద్యోగ కల్పన, దాని గురించి విడమర్చి చెప్పారు, చెబుతానే ఉన్నారు. మీరు చేసిన తప్పులు చెప్పారు, మిమ్మల్ని తిట్టలేదే, మీరు చేసిన తప్పులు చెప్పారు, ఆ తప్పులకి శిక్ష వేపిస్తామని చెప్పని అంటున్నారు. మీలాగా 175కి 175 అని చెప్పి చెప్పట్లేదుగా, మిమ్మల్ని తిట్టలేదుగా, ఎందుకంగా అంత కంగారు పడిపోతున్నారో మీరే చెప్పాలి. జరిగినవి అన్నీ కూడా ప్రజలకు తెలుసు, జరుగుతున్నవి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అవుతుందని బాధపడుతూ ఉన్నారు ప్రజలు. ఈ కూటమి ప్రభుత్వం మీద శ్రేణులు, ప్రజలు కూడా ఇంకా అసంతృప్తిగా ఉన్నారు. అంటే మీలాంటి వాళ్ళందరినీ కారాగారంలో పెట్టలేదనే తప్ప ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుందని కాదు. నిస్సందేహంగా పొరపాట్లనే ఉంటాయి ప్రభుత్వాల్లో, కాదని నేను అంటలేదు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తారని అయితే నేను భావిస్తున్నాను. నిజంగా చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.